అమెరికాలోని చికాగో పట్టణంలో ప్రపంచ మత మహాసమ్మేళనం నిర్వహించి ఈ రోజుకి అంటే సెప్టెంబర్ 11కు 131 సంవత్సరాలు పూర్తయి 132వ సంవత్సరంలో అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఆ ప్రపంచ మత మహాసమ్మేళనం ఏర్పాటు వెనుక నేపథ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశం పెద్ద ఎత్తున ఉత్సవాలు ఏర్పాటు చేసుకుంది. ఆ సమయంలో ప్రపంచ మతాల్లో క్రైస్తవానిదే అగ్రస్థానమని నిరూపించాలనే ఆలోచన కలిగింది. దాని కార్యాచరణే ప్రపంచ మత మహాసమ్మేళనం. ఈ సమ్మేళనాన్ని చికాగోలోని ప్రెస్బిటేరియన్ క్యాథలిక్ చర్చి వారు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో తమ మతమే శ్రేష్టమని, తమదే ఆధిపత్యమని విర్రవీగుతున్న క్రైస్తవ ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానమే గొప్పదనే సత్యాన్ని అర్థం చేయించి ప్రపంచ మత మహాసమ్మేళనంలో ప్రపంచ చరిత్రను స్వామి వివేకానంద మలుపు తిప్పారు. ఆ ప్రపంచ మత మహాసమ్మేళనంలో భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో అద్భుతమైందని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచ ప్రజల కళ్ళు తెరిపించి వాళ్ల మనసులను స్వామి వివేకానందుల వారు చూరగొన్నారు. ప్రపంచ మత సమ్మేళనంలో స్వామి వివేకానంద ఏ విధంగా పాల్గొన్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజుల్లో దేశం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆకలి బాధలతో దేశ ప్రజలు అలమటిస్తున్న రోజులవి. అలాగే నిరక్షరాస్యత వంటి అనేక సమస్యలతో దేశం సతమతమవుతోంది. ఓవైపు దయనీయ పరిస్థితులు, మరోవైపు పరాజయం పాలైన జాతి. ఇటువంటి పరిస్థితుల్లో స్వామి వివేకానంద భారతదేశం నుంచి అమెరికా ప్రయాణమయ్యారు. మన జాతి కోల్పోయిన పరస్పర విశ్వాసాన్ని తిరిగి నిర్మాణం చెయ్యడమే వివేకానందుని లక్ష్యం. ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొనేందుకు వివేకానందుని వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు, ఆహ్వానం కూడా లేదు. అయితే ఆ సమ్మేళనం కంటే ముందు వివేకానందుడు అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వైట్ ని కలుసుకుని మాట్లాడారు. ఆ మాటలు విన్న ప్రొఫెసర్ వివేకానందుడి అద్భుత జ్ఞానానికి ముగ్ధుడై ఆ సమ్మేళనం నిర్వాహకులకు ఒక ఉత్తరం రాశారు. అందులో నేను ఈ ఉత్తరం ద్వారా మీకు పరిచయం చేస్తున్న వ్యక్తి ఎటువంటి వాడు అంటే అమెరికాలోని మేధావులందరినీ ఒక దగ్గర పోగేస్తే వారిలో ఉన్న మేధాశక్తి జ్ఞానం కంటే గొప్ప జ్ఞానవంతుడు అని రాశారు. ఆ ఉత్తరమే వివేకానందుణ్ణి సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించింది. ఆ సభలో ఒక మతానికి ప్రతినిధిగా కాకుండా ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక పరివ్రాజకుడిగా స్వామి వివేకానంద పాల్గొన్నారు. ప్రపంచ మత మహాసమ్మేళనం సభను నిర్వహించిన నిర్వాహకుడు హెన్రీ బారోన్ ముందుగానే క్రైస్తవం అన్ని మతాల కంటే శ్రేష్టమైనదని ప్రకటించాలనుకున్నాడు. కాని ప్రకటించలేకపోయాడు. ఆ విషయాన్ని ఆయన తన డైరీలో ఇలా రాసుకున్నాడు. స్వామి వివేకానంద క్షణాల్లో సభికులను ఉల్లాసపరిచి సమ్మోహితులను చేసి కరతాళ ధ్వనులు చెయ్యించారు. ఆ సభల లక్ష్యాన్ని మార్చివేశారు. వాస్తవంగా వివేకానందుడు మాట్లాడేందుకు 2 నిమిషాల సమయం మాత్రమే ఇవ్వబడింది. ఆ 2 నిమిషాల సమయంలో 471 పదాలు మాట్లాడాడు. Of the wonderful doctrine preached in the Gita. Whosoever comes to me, through whatsoever form, I reach him. All men are struggling through paths which in the end lead to me. Sectarianism, bigotry, and its horrible descendant, fanaticism, have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilization, and sent whole nations to despair. ఆ 2 నిమిషాల సమయం ఆ సభ నిర్ణీత అంశాలను పూర్తిగా మార్చివేసింది. చికాగో సమ్మేళనంలో స్వామి వివేకానంద విశ్వ మానవత్వం గురించి మాట్లాడి ఆ సభకు ఒక కీలకమైన వ్యక్తిగా మారిపోయారు. ఆ సభను ఆధ్యాత్మిక జ్ఞానం వైపు మళ్లించారు. సమ్మేళనం అనంతరం ఒక వ్యక్తి స్వామి వివేకానందుల వారి వద్దకు వచ్చి, మీలాంటి జ్ఞానులు ఉన్న దేశానికి మా మిషనరీలను పంపడం ఏంటి? మీ దగ్గర నుంచే మా కళ్ళు తెరిపించేందుకు అనేక మంది రావాలి అని ఆయన కోరారు. స్వామి వివేకానంద ఆ సమయంలో భారత్ భవిష్యత్ గురించి ఏం చెప్పారంటే, భవిష్యత్తులోకి చూడడానికి నేను ధైర్యం చెయ్యను, ఇష్టపడను. కాని నాకు ఒక అద్భుత దృశ్యం
కళ్ల ముందు స్పష్టంగా కనపడుతోంది. మన తల్లి భారతమాత జాగృతమవుతోంది. గతం కంటే ప్రభావవంతంగా సింహాసనంపై కూర్చుని ప్రపంచానికి శాంతిని, శుభాశిస్సులను అందిస్తుంది. వివేకానందుడు ఈ మాటలు చెప్పి 131 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచ పరిస్థితులను మలుపు తిప్పే కీలక దేశంగా పరిణితి చెందుతుందనే విషయం మనకు అర్థమవుతోంది. ఈ రోజు అమెరికా పరిస్థితి, చైనా దుందుడుకు స్థితి ప్రపంచ దేశాలను ఆలోచింపచేస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ ఎదగాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. స్వామి వివేకానందుల వారు చెప్పినట్లు భారతదేశం ప్రపంచానికి శాంతిని అందించే దేశంగా నిర్మాణం కావటం మన కళ్ల ముందు కనబడబోయే దృశ్యం. భారతదేశం ఎప్పుడైనా ఆధ్యాత్మిక జ్ఞానంతోనే శక్తివంతంగా నిలబడుతుంది. అదే రాబోవు రోజుల్లో ప్రపంచ గతిని మార్చేది. అందుకే వివేకానందుల వారిని ప్రపంచ చరిత్రను ఒక కీలకమైన మలుపు తిప్పిన వ్యక్తిగా ప్రపంచమంతా ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది.